వసంతపురి అనే గ్రామంలో రంగారాజు అనే 2 కోడిపుంజులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరి తల్లిదండ్రులు రంగా వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే చనిపోవటంతో అన్నదమ్ములిద్దరికీ మంచి చెడు చెప్పేవాళ్ళు లేక ఇద్దరు గాలికి తిరుగుతూ పెరుగుతారు. ఊరి మీద పడి తిరగటం, అమ్మాయిలు నేర్పించటం చేస్తూ ఉండేవాళ్ళు. కానీ అన్నదమ్ములిద్దరూ మాత్రం ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళు. ఒకరోజు రంగా బయటికి వెళ్తుండగా పక్కింట్లో మీనా అనే కోడిపెట్ట రంగాకు కనపడుతుంది. మీనాను చూడగానే రంగాకు మతిపోతుంది. మీనా అందం రంగాకు తెగ నచ్చుతుంది. మరుసటి రోజు రాజు కోడిపుంజుకు కూడా మీనా కనపడటంతో రాజు కూడా మీనాను తొలిచూపులోనే ప్రేమించడం మొదలు పెడతాడు. కాసేపటి తర్వాత రాజు మీనా దగ్గరికి వచ్చి తను మీనాను ప్రేమిస్తున్నానని, తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని అంటాడు రాజు. అనుకోకుండా రాజు అలా చెప్పడంతో మీనా బెదిరిపోయి అక్కడి నుండి పారిపోతుంది. ఆ రోజు సాయంత్రం రంగా కోడిపుంజు కూడా మీనా దగ్గరికి వచ్చి, నీ అంత అందమైన కోడిపెట్టను నేను ఇంతవరకు చూడలేదు. నిన్ను చూసినప్పటి నుండి నాకు అసలు నిద్ర కూడా పట్టడం లేదు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నువ్వు గనుక ఒప్పుకోకపోతే నీ అంతు చూస్తాను అని బెదిరించి వెళ్ళిపోతాడు రంగా. దాంతో మీనా అయోమయంలో పడుతుంది. ఈ ఊరికొచ్చి 2 రోజులు కూడా కాలేదు, ఇదెక్కడి సమస్యరా దేవుడా అనుకుంటుంది మీనా. మరుసటి రోజు అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మాటల మధ్యలో రంగా తన తమ్ముడితో తను పక్కింటికి కొత్తగా వచ్చిన మీనాను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్తాడు రంగా. దాంతో రాజు కోడిపుంజు, ఆ మీనాను ముందుగా నేను చూశాను, మీనాతో కూడా మాట్లాడాను, కాబట్టి మీనాను నేను పెళ్లి చేసుకోవటమే న్యాయం అంటాడు రాజు కోడిపుంజు. దాంతో రంగారాజుల మధ్య గొడవ జరుగుతుంది. చివరకు రాజు, మనిద్దరికి గొడవ ఎందుకన్నయ్యా, ఇద్దరము వెళ్ళి ఆ మీనాన్ని అడుగుదాం పద, మనిద్దరిలో తనకెవరిని పెళ్లి చేసుకోవాలనుందో తనే చెబుతుంది, మిగిలిన వాళ్ళం పక్కకి తప్పుకుందాం అంటాడు రాజు. రంగా కూడా సరేనని అనటంతో ఇద్దరూ మీనా దగ్గరికి వెళ్ళి, మేమిద్దరం మా మనసులో మాటను నీకు చెప్పాం, మరి నీకు మా ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవటం ఇష్టమో చెప్పు. నువ్వు మా ఇద్దరిని కాకుండా మరెవరి గురించి అయినా మాకు చెప్పావో నిన్ను బ్రతకనివ్వం అంటాడు రంగా. దాంతో మీనా ఆలోచనలో పడుతుంది. కాసేపటి తరువాత మీనా, నాకు మీ ఇద్దరూ నచ్చారు, నన్ను మీ ఇద్దరిలో ఎవరు పెళ్లి చేసుకోవాలో మీరే తెలుసుకోండి. మీరు ఒక నిర్ణయానికి వచ్చాక నా దగ్గరికి రండి. సంక్రాంతి పండుగ వెళ్ళిపోయిన తర్వాత మీలో ఒకరిని నేను పెళ్లి చేసుకుంటాను అని వెళ్ళిపోతుంది మీనా. దాంతో అన్నదమ్ములిద్దరూ మీనా నాకు కావాలంటే కాదు నాకు కావాలని మళ్ళీ గొడవ పడటం మొదలు పెడతారు. చివరికి రంగా, మీనా మనకు సంక్రాంతి వరకు సమయం ఇచ్చింది కదా, సంక్రాంతి రోజు మనిద్దరం పరుగు పందెం వేసుకుందాం. ఆ పందెంలో ఎవరు గెలిస్తే వాళ్ళు మీనాను పెళ్లి చేసుకుందాం. ఓడిపోయిన వాళ్ళు మీనా జోలికి వెళ్ళొద్దు, సరేనా అంటాడు రంగా. సరే అన్నయ్య, పందెం మన ఊరికి దూరంగా ఉన్న మర్రి చెట్టు వరకు వెళ్ళి తిరిగి మన ఇంటి వరకు రావాలి అంటాడు రాజు. ఇద్దరూ అందుకు ఒప్పుకుంటారు. అనుకున్నట్లుగానే సంక్రాంతి రోజున రంగారాజులిద్దరూ పరుగు పందెం మొదలు పెడతారు. వాళ్ళిద్దరూ ఊరి చివరున్న మర్రి చెట్టు దగ్గరకు రాగానే ఒక పెద్ద గద్ద వచ్చి రంగాను తన కాళ్ళతో పట్టుకుని వెళ్ళిపోతుంది. అది చూసిన రాజు కోడిపుంజుకు తన అన్నను గద్ద ఎత్తుకు వెళ్ళినందుకు బాధగా అనిపించినా మీనా తనను పెళ్లి చేసుకోవటానికి రంగా అడ్డు లేకుండా పోయినందుకు సంతోషిస్తాడు. తరువాత రాజు మీనా దగ్గరికి వస్తాడు. రంగాను గద్ద ఎత్తుకుపోయిన సంగతి మీనాకు చెప్పి, ఇక ఆ రంగా గొడవ మనకు లేదు మీనా, మనిద్దరం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం చెప్పు అంటాడు రాజు. ఇంతలో అక్కడికి సూర్య అనే మరో కోడిపుంజు వస్తాడు. మీనా సూర్యను రాజుకు చూపిస్తూ, ఇతను నా భర్త సూర్య, తను సంక్రాంతి కోడి పందాలకు వెళుతూ మా ఇంట్లో నన్ను ఒంటరిగా ఉంచటం ఇష్టం లేక నా స్నేహితురాలి ఇంట్లో ఉంచి వెళ్ళాడు. నువ్వు మీ అన్న నా గురించి వివరాలేమీ తెలుసుకోకుండా నా వెంట పడ్డారు. మీరిద్దరూ పెద్ద వెధవలని తెలిసి మీ నుండి నన్ను కాపాడుకోవటం కోసం సంక్రాంతి వెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకుందాం, ఈలోపు నన్ను ఎవరు పెళ్లి చేసుకోవాలో మీరే తెలుసుకోమని చెప్పాను. ఇప్పుడు మా బావ వచ్చాడు, ఊరికే రాలేదు, కోడి పందాల్లో 10 కోడిపుంజులను ఓడించి మరీ వచ్చాడు. ఇప్పుడు చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా అంటుంది మీనా. దాంతో రాజు ఒక కోడిపెట్ట మోజులో పడి చిన్నప్పటి నుండి కలిసిమెలిసి తిరిగిన అన్నను పోగొట్టుకున్నందుకు పశ్చాత్తాపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ రాజు ఇప్పుడు ఎంత పశ్చాత్తాపడ్డా చనిపోయిన తన అన్న మాత్రం తిరిగిరాడు. ఒక పల్లెటూరులోని రైతు ఇంట్లో ఒక కోడిపుంజు ఒక కోడిపెట్ట ఉండేవి. వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. కొంతకాలానికి కోడిపెట్ట చాలా గుడ్లు పెడుతుంది. తమకు పుట్టబోయే పిల్లలను తలుచుకొని మురిసిపోతూ ఉండేవాళ్ళు కోడిపెట్ట కోడిపుంజు. ఒకరోజు కోడిపుంజు బయటికి వెళ్ళి వచ్చేసరికి కోడిపెట్ట దిగులుగా ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన కోడిపుంజు, ఏమైంది బంగారం, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు కోడిపుంజు. ఏడవక ఇంకా ఏం మిగిలింది బావా, మరో 2 రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుంది కదా, మన యజమానులు మాట్లాడుకుంటుంటే విన్నాను, నిన్నేమో కోడి పందాలకు పంపిస్తారట, గెలిస్తే ఈ ఇంట్లో బ్రతకనిస్తారట, ఒకవేళ ఓడిపోతే కూర వండుకుని తింటారట.
మన పిల్లల్నేమో పుట్టక ముందే ఎగ్ బిర్యానీ చేసి వాళ్ళ పిల్లలకు పెడతారట. అంతేకాదు బావా, వాళ్ళ ఇంటికి వచ్చే బంధువులకు నన్ను చికెన్ బిర్యానీ చేసి పెడతారట. చూసావా బావా, మన కుటుంబం మొత్తాన్ని వాళ్ళ కుటుంబం కోసం ఎలా చంపేస్తున్నారు అంటుంది కోడిపెట్ట. అంతే బంగారం, మనం మనుషుల మధ్య ఉంటే ఎప్పటికైనా మనకు చావు తప్పదు. నువ్వేమీ దిగులు పడకు బంగారం, రేపట్లోగా ఈ సమస్యకు నేను ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తా గాని అంటాడు కోడిపుంజు. మరుసటి రోజు కోడికూత వినపడగానే కోడిపుంజు కోడిపెట్ట తమ గుడ్లను తీసుకుని పక్కనే ఉన్న అడవిలోకి బయలుదేరతాయి. కొంత దూరం వచ్చిన తర్వాత కోడిపెట్ట, మనం ఉండటానికి ఏదో మంచి ఇల్లు చూశానని చెప్పావు కదా బావా, ఇంకా ఎంత దూరం ఉంది అంటుంది కోడిపెట్ట. ఇక్కడికి దగ్గరలోనే ఉంది బంగారం, అదొక పెద్ద చెట్టు తొర్ర. అక్కడ మనకే భయమూ ఉండదు. అక్కడ చుట్టుపక్కల మనం తినటానికి ఆహారం కూడా చాలా ఉంది. ముఖ్యంగా మనుషుల భయం అస్సలుండదు. ఇక మన పిల్లలతో కలిసి మనం స్వేచ్ఛగా బతకొచ్చు. పద పద వెళదాం అంటాడు కోడిపుంజు. దాంతో దంపతులిద్దరూ సంతోషంగా అడవి వైపు సాగిపోతారు. మరోవైపు యజమాని కోడిపెట్ట కోడిపుంజు గుడ్లతో సహా కనిపించకపోవడంతో వాటి కోసం ఊరంతా వెతుకుతూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.